సూపర్ మోడల్. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే చూసినట్టున్నారు. అవును, అప్పుడెప్పుడు చూసాను, గుర్తులేదు. ఓకే, సో బోత్ ఫీల్డ్ లా సో ఫస్ట్ నేను ఓపెన్ గా అడుగుతున్నా. ఇంకోటి ప్రతిదీ నాకు ఓపెన్ హార్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, పక్కా అంటారు, ఎలాంటివి మీరు దాచిపెట్టొద్దు. ఓకే ఓకే, సో ఫస్ట్ మీరు మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సో అక్కడ కూడా కమిట్మెంట్స్ జరుగుతాయి. ఏదైనా షోకి వెళ్ళినప్పుడు కానీ ఫోటోషూట్ యాడ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని కమిట్మెంట్స్ జరుగుతాయి అని చెప్పి నేను విన్నా. మరి కమిట్మెంట్ అనేది రాంగ్ అండి. అవి అన్ని చోట్ల జరగవు. కమిట్మెంట్ అనేది ఓ ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే ఆ అమ్మాయిని అడుగుదాం అనే థాట్ అయితే ఉండదు. పబ్లిక్ ఉంటారు, జనాలు ఉంటారు, సో షూట్ జరుగుతుంది, అసిస్టెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అది ఎలా అడుగుతారండి చెప్పండి? అవైతే జరగవు. మేబీ ఎక్కడో కొన్ని చోట్ల జరగవచ్చు. ఆ మేబీలో మీరు ఉన్నారా? నేనైతే లేను. నిజం చెప్పాలి, నిజంగా లేను. కమిట్మెంట్ లేకుండానే నేను వచ్చేసాను ఇండస్ట్రీకి. అంటే అంటూ ఉంటారు కమిట్మెంట్స్ ఉంటేనే లైఫ్ లో ఎదుగుతాం. లైక్ సినీ ఇండస్ట్రీ కానీ లేకుంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ లో కానీ కమిట్మెంట్స్ జరిగిన తర్వాతనే వాళ్ళకి ఒక మంచి ఫేమ్ వస్తుంది అని చెప్పి కూడా వింటూ ఉంటాం మనం. మరి వింటున్నాము, కానీ అదంతా రాంగ్. రాంగ్ అంటే నాకైతే అలాంటిది జరగలేదు ఇంకా. సో ఇప్పటి వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, నేనైతే చెప్పలేను. ఓకే, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇండస్ట్రీని అయితే తప్పు పట్టొద్దు అది. ఎందుకంటే మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తప్పు పట్టొద్దు అంటున్నారు. అవును. ఓకే, సో ఈ సినీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? మీరు చేసిన క్యారెక్టర్లు కానీ సో కొంచెం బోల్డ్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మొన్న వచ్చిన మీ సినిమా కూడా Jan 31st రిలీజ్ అయిన సినిమా నేను చూసిన, షాక్ అయిపోయినా. ఆ బెడ్ సీన్ లేని, దాని తర్వాత రొమాంటిక్ సీన్ లేని, మిమ్మల్ని చూస్తూ ఉంటే టెటో అవుతుందంట జనాలకు. మరి నాకు చెప్తున్నారు, నేను సినిమాకి వెళ్ళినప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, ఎవర్రా ఆయన ఈ ఫిగర్ ఎట్లుందని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు అది మా డైరెక్టర్ గారండి, అంత తన వల్లే వచ్చింది నాకు ఆ క్యారెక్టర్. ఓకే, ఎలా రియల్ గా ఆడిషన్ కి వెళ్ళాను. సో ఆ క్యారెక్టర్ అయితే మదర్ క్యారెక్టర్. అప్పుడైతే కొంచెం చబ్బీగా ఉన్నాను. సో మదర్ క్యారెక్టర్ కి ఇంకా ఆంటీ లుక్ రావాలి. సో దానికోసం నేను ఫుడ్ ఎక్కువ తీసుకొని ఒక 3 months అయితే కష్టపడ్డాను. సో ఆంటీ లుక్ వచ్చింది. సో క్యారెక్టర్ చేశాను. మదర్ క్యారెక్టర్ అయినా అందరూ అన్నారు కూడా, నువ్వేంటి మదర్ ఏంటి. నేనే షాక్ అవుతున్నా. అయితే నాకు ఆ క్యారెక్టర్ అయితే నచ్చింది. సో సెంటిమెంట్ అండి, మదర్ సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆ బోల్డ్ సీన్స్ చేసినప్పుడు మీకేం అనిపించలేదు? అరే చూస్తారు కొన్ని కోట్ల మంది జనాలు మా వీడియోస్ చూస్తారు, ఇలాంటి సీన్స్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదు మీకు? రాలేదండి. ఒక ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, అప్పుడే కదా ఆర్టిస్ట్ అవుతారు. సో అంటే కొంతమంది అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోరు కదా, మీరు అలా నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తానండి. ఏ క్యారెక్టర్ అడుక్కునే వేషం వచ్చినా చేస్తాను నేను. ఎందుకంత గట్టి ఫిక్స్ అయినా? ఎందుకు అలా అంటే నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి, ప్యాషన్. అందుకే నేను ఏ క్యారెక్టర్ వదులుకోను. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయితే నేను పక్కా చేసుకుంటాను, దానివల్ల నాకు ఫేమ్ వస్తుంది. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే నేను చేస్తా పక్కా. సో మొన్న వచ్చిన మీ సినిమాలో కూడా కొన్ని సీన్లు కట్ అయినాయని చెప్పి నేను విన్నా. బీభత్సంగా రొమాంటిక్ సీన్, బీభత్సంగా వైరల్ అయ్యే సీన్స్ కూడా అందులో ఉన్నాయి, బట్ సెన్సార్ దాన్ని కట్ చేసిందని చెప్పి నేను విన్నా. అవునండి, నేను డిసప్పాయింట్ అయ్యాను. నా సీన్సే డిలీట్ చేసేసారు. అందులో ముఖ్యంగా బెడ్ సీన్ కూడా తీసేసారంట. అవును. ఫీల్ అయినావా? చాలా ఫీల్ అయ్యాను, అదే కదా మెయిన్ కంటెంట్. సో అది డిలీట్ చేసేలేకే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఏడ్చాను. ఏడ్చాను. నన్ను నేను ఫస్ట్ ఫిల్మ్ అండి ఇది, మహేష మూవీ. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోబోతున్నాను కదా, సో నా సీన్సే డిలీట్ చేస్తే బాధ ఉంటుంది కదా. అంటే అనుకున్నావా అరే అంత దరిద్రమైన సీన్ నేను చేశానేమో, నేను అస్సలు అందుకోసమే సెన్సార్ లో ఆ సీన్ కట్ చేసేమో చెప్పి అనుకోవచ్చు కదా. లేదు లేదు, అంటే లైవ్ లో మీరు షూట్ చేశారు కాబట్టి చాలా మంది జనాలకు తెలియదు ఆ రొమాంటిక్ సీన్ కానీ బెడ్ పైన పడుకున్న సీన్లు కొన్ని ఉంటాయి కదా. సో అవి లైవ్ లో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? ఎక్స్పీరియన్స్ అంటే అదేం ఉండదండి, డైరెక్టర్ చెప్తారు. అంటే అక్కడ రియాలిటీని మనం యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి కదా. సో అక్కడ నేనే ఉన్నానని చెప్పి చేయాలి. ఇబ్బంది పడలేదు అంటే? అంటే కొంచెం ఇబ్బంది, వేరే పర్సన్ ని టచ్ చేయాలి, ఇలా ఉండాలి, పైన ఉంటారు, సో అన్కంఫర్టబుల్ అయినా కూడా. అంటే కొన్ని మేము ఏమనుకుంటాం అంటే కొన్ని లైక్ ఏదైనా పెట్టి నార్మల్ కవర్ చేస్తే, లైక్ సీన్ చూసాం బెలూన్ పెట్టి ఆ ఇద్దరు లిప్ లాక్ ఇస్తే బెలూన్ తీసేసిన తర్వాత ఎడిటింగ్ లో ఇద్దరు లిప్ కిస్ అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఆర్టిఫిషియల్ గా వాడతారా లేకపోతే న్యాచురల్ వాడతారండి? న్యాచురల్, ఇద్దరు ఉంటారు, బాడీ టచ్ అవుతుంది, హ్యాండ్ టచ్ అవుతుంది, ఫేస్ టు ఫేస్. ఇలాగా బెలూన్స్ ఇవన్నీ కవర్ చేయడం ఉండదు, డైరెక్ట్.
చెప్తుంటే నాగేలా అనిపిస్తుంది అది. అంటే మీరు అవి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, రియల్ గా 3 వస్తే ఏం చేస్తారు? మూడేస్తే ఏం చేస్తారు నాకు తెలియదండి. సింగిల్. ఆ? నాకు అంటే అలా అలా అలాంటి సీన్ చేస్తే అప్పుడెప్పుడు నార్మల్ ఒక టెంప్టేషన్ అంటూ ఉంటది కాబట్టి, సో ఆ సీన్లు చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు రియల్ గా ఆ టెంప్టేషన్ ఫీల్ ఎప్పుడైనా అయినారా? నేను అవ్వలేదు. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా అవ్వలేదండి. ఆ. ఆహా, నాకు ఆ థాట్స్ ఎప్పుడు రాలేదు. సరే, ఆ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది, సో బాగా నడుస్తుంది థియేటర్లో. ఆ సినిమా చూసిన మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, లేకుంటే నీకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కాల్ చేశారు, ఏంటి ఇలాంటి సీన్స్ చేసావని ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి. ఇలా చేసావు నువ్వు, ఆ క్యారెక్టర్ ఎందుకు చేసావు, ఈ క్యారెక్టర్ ఎందుకు చేసావు, ఇలాగైతే ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను బిగ్ స్క్రీన్ మీద కనిపించాను కదా ఫస్ట్ ఫిల్మ్, ఒక లీడ్, ఒక హీరోయిన్ గా. సో ఐఎమ్ సో హ్యాపీ, మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ. చాలా హ్యాపీ. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? శ్రీకాకుళం. ఓకే, అక్కడ నుంచి కొడితే ఇక్కడ పడ్డు. అవును. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా అయిపోయినావు. ఆ సీరియల్ కూడా మీరు 2 సీరియల్ ఉన్నట్టున్నారు కదా, మా టీవీలో ఒకటి, జీ తెలుగులో ఒకటి. అవును. ఓకే, అదే అవకాశం ఎలా వచ్చింది? అది కూడా కో డైరెక్టర్ ద్వారా వచ్చిందండి నాకు. సో మనవరాలు క్యారెక్టర్ చేశాను, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్. అక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఎందుకు అంత ఇష్టము, అంత ఇంట్రెస్ట్ సినిమాస్ అంటే, అంత పిచ్చి, అంత ప్యాషన్ ఎందుకోసం అంటే ఏం చెప్తాం? ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను టీవీలో చూస్తున్నప్పుడు హీరోయిన్ లాగా నేను ఉండాలి, అలాగా నేను అందంగా ఉండాలి, ఇంకా రెడీ అవ్వాలి, అలా యాక్టింగ్ చేయాలి. సో ఇలా టీవీ నుంచే చూస్తూ 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 అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఓకే, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండే? ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీ వైపు వెళ్తుందంటే కూడా ఏ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ బోల్డ్ సీన్స్ ఉంటాయి, అవి చూపించాల్సి కొన్ని ఉంటాయి కాబట్టి, కొన్ని పద్ధతి కూడా ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడతారు బయట. అలాంటిది మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు నువ్వు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నావు అంటే? నేను ఏది అడిగినా కాదనరండి మా పేరెంట్స్. నేనైతే నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారు ఏది చెప్తే అది, నా మాట వింటారు, తన మాట నేను వింటాను. సో నాకు ఇది ఇంట్రెస్ట్. అవును, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడ ఇలా ఉంటుందని నేనే చెప్పాను, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పాను. అన్ని చెప్పుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా హైదరాబాద్కి వచ్చాను. నేను ట్రైల్స్ చేశాను. సో ఇప్పుడు చేశాను. ఐఎమ్ హ్యాపీ. నాన్న ఎప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న బయట తిరుగుతాడు కాబట్టి, సో నీ కూతురు ఇలాంటి సీన్స్ చేస్తుంది ఏంటి, సో నీ కూతురు అలాంటి బట్టలు వేస్తుంది ఏంటి అలా రెడీ అయిందని చెప్పి కూడా ఎప్పుడైనా అలా బాధపడ్డ రోజులు చూసావా మీ నాన్న? చూసాను, చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు. సో ఇండస్ట్రీ అంటేనే మోడల్ ప్రపంచం కదా. సో ఫ్యాషన్, ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్లు మనం ఉంటాం. సో నా వల్ల నాన్నగారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇంటి పక్కన వాళ్ళు, రోడ్డు మీద అందరు అడుగుతూనే ఉన్నారు. నా వల్ల నాన్నగారు చాలా బాధపడ్డారు. అయినా కానీ ఆ పట్టుదల వదిలిపెట్టలే అంటారు? లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే మీ నాన్న అన్నారో సో వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు మీరు రియల్ లైఫ్లోకి వస్తే, నేను ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా? నాకు బాయ్ ఫ్రెండ్ అయితే లేరండి, ఐఎమ్ సింగిల్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా నేను సింగిలే. నిజంగా లేరు? నిజంగా లేరు. ఓకే, నాకు కూడా లేరు మరి. అంటే నాకు నిజంగా డౌట్ ఇది, చాలా మంది ఇంటర్వ్యూ చేసినా కానీ ఆన్ స్క్రీన్ కి వస్తే నిజంగానే రిలేషన్ లేరు అంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ లో వస్తే నిజంగానే రిలేషన్ లో ఉంటారు. సో అందుకే ముందే అడిగిన, ఏమున్నా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నేను ఓపెన్ గానే ఇస్తున్నాను, నేనైతే సింగిల్, నాకు ఎవరు లేరు. ఓకే, సో ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే నాకు తెలిసి మేబీ వీడియో పక్కా చూస్తాడు. సో తను చెప్తున్నా, తను అబద్ధాలు ఆడుతుంది. ఒకవేళ నువ్వు నిజంగా ఉంటే బ్రదర్ ఇక మీ ఇష్టం, ఎందుకంటే చెప్పలేకపోతుంది, మస్తు ఇబ్బంది పడుతుంది. వీడియో వచ్చిన తర్వాత కథ ఇక నీకు మీ బాయ్ ఫ్రెండ్ కి మాత్రం పంచాయతీ అయితే పక్క అయితే. బాయ్ ఫ్రెండ్ లేరు, నన్ను ఏమన్నా అంటారన్న భయము లేదు. ఐఎమ్ సింగిల్, ఇది పక్క. ఇప్పటి వరకు రిలేషన్ కి వెళ్ళలేదు. చాలా ప్రపోజల్ వచ్చాయి, సో నేనే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకలా? నాకు కరెక్ట్ పర్సన్ కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి? నన్ను కేరింగ్ గా చూసుకోవాలి. అది నేను చూసుకుంటా. నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడకూడదు. కొంచెం ఇబ్బంది అది. చెప్పు నెక్స్ట్. ఇంకా నేనే తన ప్రపంచం అయి ఉండాలి. ఆఫ్ కోర్స్ ఉంటది, అప్పుడు చూసుకోవాలి నన్ను. ఎవరికైనా ఇవే ఉంటాయి అమ్మాయికి.